ఈజీ. ఫస్ట్లో కష్టం అనిపిస్తుంది. కొంతమంది చేసే పొరపాట్లు ఏం చేస్తున్నారంటే కాళ్ళు లేపుతున్నారు. కాళ్ళు లేపద్దు, మోకాలు లేపద్దు. మీరు 70 ఏళ్ళు ఉన్నా 80 ఏళ్ళు ఉన్నా చేయొచ్చు. ఎందుకంటే మీకు ఇందులో మూమెంట్ ఫ్రీ ఉంటే మోషన్ ఫ్రీ అవుతుంది, ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ రావు, యూరిన్ కూడా ఫ్రీగా పోతుంది, భవిష్యత్తులో వచ్చేటివి రావు. తర్వాత ఏమవుతుంది, సర్క్యులేషన్స్ కిందికి ఫ్రీ అయితే మోకాలు నొప్పులు తగ్గుతాయి, నడుము నొప్పి తగ్గుతుంది. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. నేను తగ్గుతాయని చెప్తున్నా, గ్యారంటీ తగ్గుతాయి. కానీ సర్క్యులేషన్ దగ్గర 10 ఏళ్ళ ఆయనో 15 ఏళ్ళ ఆయనో 20 ఏళ్ళ ఆయనో కిందికి సర్క్యులేషన్ లేదు, మోకాలు చిప్పలని నిండిపోయినాయి, ఇక్కడ కండరాలని నిండిపోయినాయి. అమ్మ ఇట్లే కూర్చోండి ఫ్రీగా. ఇట్లా కూర్చోమని ఎవరు చెప్పింది మీకు? నేను చెప్పలేదే. హాయిగా కాలు జాపుకొని కూర్చోండి. మనిషి పట్టేంత ఎందుకు పెట్టినాం గ్యాప్? అర్థమవుతుందా? ఇది మీ ప్లేసు, మొదలు మీ ప్లేసు. మీ ఇష్టం ఉన్నట్టు కూర్చోండి. ఇక్కడ చేతులు వెనుక కొంచెం సపోర్ట్ పెట్టుకొని కూర్చోండి. అర్థమైందా? ఫుల్ ఫ్రీడమ్ ఉంది మీకు. పడుకొనే తగ్గించుకోవచ్చు అని చెప్తున్నా. ఇంట్లో నువ్వు వాకింగ్ చేసే పని లేదు, ఇంకేం చేసే పని లేదు. ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటిదంటే మీకు అర్థం చేయించేది. ఏం మాట్లాడుతున్నాం మనం సబ్జెక్టు? నేనేం మాట్లాడుతున్నా? బ్లడ్ సర్క్యులేషన్. ఇప్పుడు ఇవాళ మీరు కరెక్ట్ మూమెంట్ ఇస్తే ఏమవుతుంది అంటే సర్క్యులేషన్ ఇక్కడ నుంచి కిందికి స్టార్ట్ అయింది. కానీ చెట్టు ఎండిపోయి బాగా రోజులా ఇవాళ నీళ్ళు పోసినాం, వెంటనే పచ్చబడాలంటే పచ్చబడుతుందా? 2 రోజులకోసారి నీళ్ళు పోసుకుంటా పోయినా కొద్దీ ఖచ్చితంగా నెల వరకు 15 రోజులకో 2 నెలలకో ఎగురు వస్తుందా రాదా? పక్కా వస్తుంది కదా. ఇక్కడ కూడా అంతే. మనకు కిందికి సర్క్యులేషన్స్ ఆగిపోయినాయి, అంత టైం లేదు మనకు. కాబట్టి ఇప్పుడు ఒరిజినల్ ఎక్సర్సైజ్ మనం మొదలుపెట్టినాం కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్స్ మొదలవుతాయి. బట్ దాని విషయం మనకు అర్థమవుతుంది. ఏమి కొంచెం మీకు సర్క్యులేషన్ అయితే కాళ్ళు ఫ్రీ అవ్వడం, చేయడం, మోకాళ్ళు ఫ్రీ అవ్వడం ఇవన్నీ తెలుస్తాయి. బట్ మొత్తం మీద ఈ 10 గంటల లోపల 2 గంటల ప్రోగ్రామ్ మనది. 10 గంటల లోపల ఒక బారణ మందం నీకు రిజల్ట్ ఉంటుంది. నేను చెప్పేది అది. మరి ఇప్పుడే బారణ మందం ఉంటే నువ్వు రోజు చేసుకుంటే ఇంటి దగ్గర ఎందుకుంటుంది? ఏ దవకాల్లో పంట తిరగాల్సిన అవసరం నీకేముంటుంది? ఉంటుందంట. ఉంటుంది. ఇంట్లో తగ్గకుంటే అప్పుడు దవకాన పోవడం కదా. కాబట్టి ఈ ఎక్సర్సైజ్ తర్వాత రెండో ఎక్సర్సైజ్ ఏంటిది? రెండో ఎక్సర్సైజ్ ఏంటిదంటే